सद्गुरु ब्रह्म महाराज की, श्री अचलूर शिवरामदेव सद्गुरु ब्रह्म महाराज की जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। द्वैदोषरहित सिद्धांतं నిర్మలానంద బలరామాంగిరి చరణ సేవకం శ్రీ మద్గురు పరిపూర్ణ బోధోపదేశిక సుగుణాంబ అప్పనమ్మ సమేత విమలానంద వానపల్లి రామమూర్తార్య సద్గురుం భజేమ్యహం। అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యాంతం వందే గురు పరంపరః। ఈరోజు మరి మద్గురు అయ్యగారి యొక్క కృప వల్ల, అలాగే మరి స్వామివారి యొక్క తండ్రి, కారణానికి తండ్రి కార్యానికి తండ్రి కనుక వారి యొక్క కృప వల్ల కూడా ఆ సమయం సంకల్పం కలిసి ఈరోజు మీ అందరి దర్శనార్థము ఆశ్రమానికి రావడము మరి ఏనాడు చేసుకున్న పూర్వ పుణ్యఫలం అని చెప్పేసి గ్రహిస్తూ వారి కృప వల్ల ఈరోజు మనం అందరం కలుసుకున్నందుకు చాలా సుదినమైనటువంటిది గొప్ప విషయము। ఇప్పుడు ఈ విషయము మనకి ఎందుకు తట్టుతుంది? మానవుడికి పుట్టుకతో మొదలుకొని వాడు అంతమంది ఏ క్షణం కూడా సంతోషంగా గడిపిన ఏమైనా ఉండాయా? ఏ క్షణమన్నా కూడా సంతోషంగా నాకు పర్వాలేదనేటువంటి ధైర్యంతో కానీ ధీరత్వంతో ఉన్నారా? ఉండడు। క్షణం కూడా భయంతోటే గడుపుతున్నాడు మానవుడు। అయితే ఈ భయానికి కారణం ఏమిటి? ఈ భయం ఎలా తొలగాలి? దీనికి ఏంటి కారణం? ఎలాగా? నాకు ఈ భయము ఏంటిది? అది ఒకటి, జన్మత పుట్టాడు. జన్మత ఎప్పుడైతే పుట్టాడో పుట్టింది మొదలుకొని తన అంతము వరకు కూడా ఈ భయంతోటే నడుస్తుంది జీవితం। అది పోయాలంటే అది పోవాలంటే దానికి మార్గం ఏమిటి? అది ఎలాగ తెలియబడుతుంది అనేటువంటి విషయము మరి వాడికి స్వతహాగా ఎవరికైతే ఈ సంకల్పం కలుగుద్దో వారు మాత్రమే ఈ మహోత్తమైనటువంటి గొప్ప ఈ మార్గానికి రాగలరని చెప్పేసి మా యొక్క నమ్మకము। పెద్దలు చెప్పిన సలహాలు కూడా వారి బోధల ద్వారా కూడా తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, మానవుడు చేయబోనిన దానిని లోతెరిగి చేయ దగునని మదిలో నేనెరిగి నీకు చెప్పిది పూనుము రుచి పుట్టదేని పోని నీ మనసు, రుచి పుట్టిదే పోను నీ మనసు, నేనేమి అనబోతే నీకేమి దోచును, లేని నిష్ఠూరము లేకుండుటే లెస్స। మరి ఈ సందర్భం ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు చూడండి, శ్రీమద్గురు కృప వల్ల వారి యొక్క పాదపద్మములకు శిరసాష్టంగా ద్వాదశ నమస్కారములు తెలియపరుస్తూ, అట్లాగే స్వామిగారి యొక్క కారణ గురువు కర్మకి తల్లిదండ్రులైన వారికి ఒక శిరసాష్టంగా ద్వాదశ నమస్కారములు, అట్లాగే ఇప్పుడు ఈ వేదికలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీరు గురు మహారాజులు కనుక మీకు అందరూ కూడా ఈ సందర్భంగా శిరసాష్టంగా ద్వాదశ నమస్కారములు తెలియపరుస్తూ, అందముగా మీ పదములు పొందికతో గొలుచుచుంటే పురహర కరుణ దండిగా నన్ను బ్రోవను నీ ఉండగా నాకేమి భయము పండరినాదా అని చెప్పేసి, మరి ఆ యొక్క జనన మరణం అనేటువంటి భయము ఎవరికైతే కలిగిందో అలాంటి మానవుడికి ఆ సంకల్పం కలిగి ఆ గురువు దర్శనార్థం వెళ్ళినప్పుడు ఇట్లా ఈ ధైర్యంగా అడుగుతున్నాడు, అయ్యా అందముగా మీ పదములు పొందికతో గొలుచుచుంటే పురహర కరుణన్। పురహర కరుణ అంటే పురం అంటే ఈ యొక్క దేహము, దీంట్లో వారి యొక్క కరుణ అనేటువంటిది నేను అనేటువంటిది ఆ యొక్క పెద్ద అది బయటికి చిక్కదు, పట్టుకుంటే పట్టుబడదు। ఎంత కార్యక్రమం ఎంతటికన్నా సాహసించేటువంటిది ఆ యొక్క నేననేటువంటి రెండు అక్షరాలు। అది ఎప్పుడైతే ఆయనకి ఆ సంకల్పం కలిగిందో పురహర కరుణన్ దండిగా నన్ను బ్రోమను నీ ఉండగా నాకేమి భయము పండరినాదా। ఇప్పుడు ఆ స్వామి ఎట్లా చూడండి, వచ్చిన శిష్యుడు కూడా అలాంటి వాడై ఉండాలి। అంతటి మహత్వ సత్తా ఉన్నటువంటి శిష్యుడైతే నా యొక్క సన్నివేశాన్ని గమనించి గురువుగారి యొక్క మార్గం ఏంటి అన్నది అంటే గ్రహించి అయినటువంటి వాడికైతేనే ఆ పలుకులు వస్తాయి, లేకుంటే ఆ పలుకులు రావు। ఎందుకంటే
పురహార కాను దండిగా నీ ఉండగా నాకేమి భయము పండరినాదా అంటే పండితులకి నాదుడైనటువంటి చూడండి, పండివతోతములు వారి పాద పద్మములకు సాగిలు మ్రొక్కేవాడను బాగుగా నన్ను కృష్ణ భట్లు ఎందరు ఎలా అని చెప్పేసి స్వామిగారు భాగవత కృష్ణదేశకేంద్ర గారు అన్నట్టుగా, మరి దీనికి ఎప్పుడన్నా మనము ఎప్పుడు వంగి నమస్కరించి వారికి దాసోహముగా ఉంటే కానీ ఈ పరిపూర్ణ బోధ లభ్యం కాదు అని పెద్దల ద్వారా మనకి చెప్పడము కరెక్టే. ఆ వినయ విధేయతలతో ఉంటే కానీ మనకి ఇది రాదు, అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒక చిన్న మరి ఇటు మనం కారణం కూడా చెప్పుకోవాలి. నేను మన ఎలక్ట్రికల్లోనే అప్పుడు మనకి 2 స్టేట్లు విడగొట్టక ముందు నుండి దాదాపు 1969 నుండి ఇందులోనే చేసి వచ్చాం. 42 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాం. దేశం ఈ మొత్తం అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాలు అంటే ఈ కరెంటు యొక్క పనుల మీద వచ్చి దేశంలో తిరిగాం. కాకపోతే చిన్నప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యాము. ఆ తదనంతరం ఎక్కువగా చిన్నప్పటి నుండి ఈ భక్తి ప్రపత్తుల యందు దేవుడు అంటే ఎక్కడా, ఎలా ఉంటాడు, ఏంటి, అతను మనిషేనా లేకుంటే మనకు దర్శనం అవుతుందా లేకుంటే ఎక్కడైనా ఉంటాడా ఏంటి అనేది సందేహం ఉండేది. కానీ ఎవరిని అడిగినా కూడా ఈ విషయము నాయన ఎలాగుంటాడు అలాగుంటాడని పలానా గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే చెప్తారని గుళ్ళు చుట్టూ తిప్పారే తప్పితే పలానిది దేవుడు అనేటువంటిది రుజువు చేయడానికి ఎవరు కూడా చేత కాల తెలియలేదు. తిరిగాము, అలాగే తిరిగి ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇది అబ్బలా, ఎట్లా మనకు ఆ లోటు ఉండిపోయింది. అప్పటికి తీసుకురాలినటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా పరిశీలించి చూసినా కూడా మనకి విషయం ఎవరు కూడా బయటికి చెప్పలేదు. అది మనకు ఆ యొక్క ఆన్సర్ తట్ట రాలా. సో ఎక్కువగా మేము భద్రాచలంకు దగ్గరలోనే దిగువ సిలేరు ప్రాజెక్టు మనకి ఐడిల్లో పవర్ వచ్చినటువంటిగా మీకు అనుభవం ఉంటుంది, ఎవరికో తెలిసినే ఉంటుంది. లోయర్ సిలేరు హైడ్రో ఎలక్ట్రిక్ స్కీమ్ అమ్మ. అక్కడ మేము పనిచేసినప్పుడు దాదాపు అక్కడ కూడా 20 ఏళ్ళు అక్కడ వర్క్ చేసి మిగిలిన 20 ఏళ్ళు ఇక్కడ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో గడిపాము. సో 42 ఏళ్ళు సర్వీస్ చేస్తే అప్పుడు చిన్నప్పటి నుండి గ్రంథరాజములు చదివినప్పుడు కూడా విషయం తెలియకపోతే మా అయ్యగారు బట్టల వ్యాపారం చేసేవారు. వారు కరుణ వల్ల ఆయన మాకు బంధుత్వం కూడాను, వారు ఇలా దర్శనం రావటం కలవటం అలాగా బట్టల వ్యాపారం చేసి కలిసినప్పుడు ఇలా ఇంటికి తీసుకురావడము. ఆ తర్వాత చూసి అమ్మ ఈ అబ్బాయి ఎప్పటికన్నా మా రూట్లోకి వస్తాడనేటువంటి సంకల్పం అయ్యగారికి కలిగింది చూసి. ఎందుకంటే గ్రంథరాజములు ఉన్నాయి కానీ విషయం అడిగేటప్పటికి అయ్యా మీకు ఇదేమైనా తెలుసా అంటే తెలిసిన ఆయన మా అయ్యగారి కృప వల్ల మేము తెలుసుకున్నటువంటి తెలుసు, కాకపోతే నీకు ఇప్పుడు కాదు టైం పడుతుంది, ఆ సందర్భంకి వచ్చినప్పుడు చెప్తామనేసి వారు చెప్పడము, వారి కృప వల్ల వారి పాదపద్మాలను అనుసరించిన తర్వాత మాకు యొక్క ఇది లభ్యమైంది. దాదాపు మరి వారి యొక్క కృప వల్లనే వారే పెళ్లి జరిపించారు. మాకు అమ్మని చూపించి పెళ్లి జరిపించడం వారి ఆధ్వర్యంలో జరిగింది. జరిగి అంతా చేసి ప్రతిది కూడా నాయన నీ యొక్క రూట్లో గురువుని నమ్మినోడు ఎవడు చెడిపోడు, 100% నా గురు ప్రమాణంగా మీకు చెప్తున్నాను. ఎవరైతే గురువుని నమ్ముతాడో అందరూ గురువులు కాదు. అక్కడ నమ్మవలసినటువంటిది ఎవరికంటే జన్మ తరించినటువంటి ఎవరైతే ఉంటారో గురువు వారిని నమ్మాలి. అట్లాంటి నమ్మితే కానీ ఈ యొక్క జన్మ భయము తొలగదని చెప్పేసి స్వామిగారు మా అయ్యగారు చెప్పడము, వారి దగ్గర చిన్నప్పుడు పెళ్లి కాకముందే చిన్నప్పుడే ఉపదేశం తీసుకోవడము. ఆ తర్వాత అది ధర్మ విరుద్ధం నాయన, నువ్వు గృహస్థుడు కావాలి, అప్పుడు వారే అమ్మాయిని చూసి పెళ్లి చేయటము, ఇదంతా వారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది వారి కృప వల్ల. ఇప్పుడు అంత చేసినప్పుడు కూడా మనకి శివరామ దీక్షితుల వారి సిద్ధాంతం ఎందుకు మనకి ఇంత బలపడింది అని అంటే, ఈ యొక్క సిద్ధాంతం చేసిన మహానుభావులు మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ ఏరియాకి ఎవరు లేరు. ఆయన మాత్రమే ఆ పుస్తకం కట్టుకున్నాడు. ఆ యొక్క ప్రయత్నం చేసి సిద్ధాంతం చేసి మనకు తెలియపోయినటువంటి విషయాన్ని మరి శివరామ దీక్షితుల వారు దాదాపు 200 సంవత్సరాలు, దాదాపు 300 అనుకుంటానమ్మా సాయ, దాదాపు 17 అంటే 260 దాదాపు సంవత్సరాల క్రితం మరి జరిగిన విషయం మనం పరంపరగా మరి ఆ ప్రోక్తాన్ని మనకు తీసుకొచ్చి ఇప్పటికీ అందించి ప్రజలకి ఇలాగ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారంటే నిజంగా వారి కృపే. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, గురు అనే 2 అక్షరములు మరుగెరిగిన వారు భువుల మహనీయులుగా వరగురి చరణామృతమును విరివిగ పానంబు చేయు విమలాత్ములగును పరమును గన్న పరిపూర్ణులగును
పరమ గురువరు సేవ నెరిగి చేసిన వారు స్థిరచిత్తులయ్యవారు బ్రహ్మ విద్వరులగును. పరమపద పర బయలు సూచన బలరమార్యుల దివ్య కరుణది మరుగుగని గురు వరము పొందిన తిరిగి జన్మకు రారు నిజముగా అని మా అయ్యగారు మరి సెలవిచ్చినట్టుగా ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు రంగాపురం అనేటువంటిది ఒక పల్లెటూరులో కొంచెము ఒక 10-15 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతు. ఆ ఊరికి సమీపంలో కొద్ది దూరంలో అన్ని రకాలు వస్తువులు దొరికినాయి. అంటే మన వాణిజ్యపరంగా అన్ని వస్తువులు దొరికినట్టు ఓ మాదిరి సిటీ దగ్గరగా ఉన్న పల్లెటూరు అది. ఆ రైతు గారికి కావాల్సినటువంటి సామాన్ల కోసం రైతులకి అవసరం ఏముంటాయి, మనం దున్నేందుకు అయితేనేమి, పొలం దున్నేందుకు, పొలానికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడానికి ఆయన ఆ మార్కెట్ రావటం జరిగింది. వచ్చి ఆ మార్కెట్లో ఆయన కొంత పైకి అంటే ధనం తీసుకుని వచ్చి ఆ వస్తువులు కొనడానికి మార్కెట్కి వచ్చాడు. వ్యాపారం నిమిత్తగా వచ్చి ఆ వస్తువులు బేరమాడుతున్న సందర్భంలో ఇప్పుడు చిన్నప్పటి నుండి ఒక ఏంటన్నది చిన్నప్పటి నుండి ఆవిడకి ఒక అక్క తమ్ముడు, వీళ్ళిద్దరికీ ఉన్న అలవాటు ఏంటంటే సులువుగా ఏదైనా సంపాదించి మనము ఆ సంపాదించిన పైకాన్ని మనము జలసగా ఖర్చు పెట్టి తిరగడానికి ఎంతకంటే మార్గం లేదురా తమ్ముడు, మనము ఈ మార్గంని ఎన్నుకొని ఎక్కడే ఎలాగా ఎవరికి దొరకకుండా ఎవరి ద్వారా బాధింపకుండా మనం చక్కగా దొంగతనం చాలా సులువుగా సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చుకొని మనము వాళ్ళు విచ్చలవిడిగా ఉపయోగించాలని చెప్పేసి ఆ కోరికతోటి ఆ తమ్ముడిని తీసుకొని అక్క ప్రతిసారి రోజు కూడా ఇలాగా ఈ మార్కెట్కి రావడము, ఎవరు దొరుకుతారా ఆవిడకి అనుకూలంగాను ఆ దొంగతనం జరగడానికి సానుకూలం కుదిరిన చోట చూసుకుంటూ ఇలాగ ఒక స్తంభం చోట అలాగా అక్క తమ్ముడు కూర్చొని ఉండగా నిల్చొని ఈ రైతు ఆ షాపులో బేరం చేసుకుంటున్నాడు. బేరం చేస్తున్నప్పుడు చూసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పైకాని ఆవిడ పాకెట్లో ఉన్నది మరి ఎలా గ్రహించి ఈయన దగ్గర ఈ సామాన్లు బేరం చేస్తున్నాడు కనుక అతని దగ్గర పైకం ఉంటుంది అంటే సొమ్ము ఉంటుందని గ్రహించి ఆయన బేరమాడుతున్న సందర్భంలో వచ్చి ధనమంటూ ఆ జాబులో చేపెట్టి ఆ సొమ్ము తీసుకొని పరిగెత్తింది. పరిగెత్తుకుంటే అక్క తమ్ముడు కలిసి వెళ్ళిపోతూ ఉండారు. వెళుతూ ఉంటే అమ్మ నా సొమ్ము ఇలా దొంగలించబడ్డదే అమ్మాయి అని చెప్పేసి పెద్ద కేకలేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఇలాగే వ్యాపారంకి వచ్చినటువంటి వ్యాపారస్తులు ఉంటారు కదా, ఏంటయ్యా ఇక్కడ అల్లరి ఇంత కేకలేసి ఇదంతా డిస్టర్బ్ చేస్తాను. ఆ షాపు యజమాని కూడా అట్లా అంటే, అయ్యా నా డబ్బులు పోయినాయి, మరి ఎవరైనా కేకలేసి పట్టుకోండి కేకలేస్తే ఈలోపు నలుగురు ఆ మార్కెట్లో ఉన్న వాళ్ళు చూసి ఆ అమ్మగారిని పట్టుకొని తీసుకొచ్చి అక్కడ వీళ్ళిద్దరూ గొడవ పడుతుండగా ఇంకెక్కడ ఈ గొడవ ఇక్కడ తెగదు, ఈ గొడవ మీకు దాన్ని సెటిల్ కావాలంటే మీరు ఈ ఊరు మున్సిపల్ గారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళండి, ఈ తగువ అక్కడ సెటిల్ చేసుకోండి, ఇక్కడ మరి రాద్ధాంతం చేయొద్దని చెప్పేసి ఆ వ్యాపారస్తులు ఉన్నటువంటి మన వర్తకానికి వచ్చినటువంటి కస్టమర్స్ అన్నమాట, అంటే ఆ సామాన్లు కొనేవాడానికి వచ్చినటువంటి కొంతమంది వర్తకులందరూ వచ్చి పంపించేస్తే ఈమె ఆ యొక్క మున్సిపల్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ మున్సిపల్ గారు చూసి వీళ్ళిద్దరూ వాదోపవాదనలు చూసి ఈవిడ వాదము నాదంటే నాదని చెప్పేసి ఏమంటుంది సొమ్ము, కాదండి ఇలా పలానా ఊరు నుండి వచ్చాను, నేను పలానా సామాన్లు కొనుక్కోవడానికి వచ్చాను, నా దగ్గర ఉన్న సొమ్ము ఈ అమ్మగారు జాబిలో చేపెట్టి నేను బేరమాడుతున్న సందర్భంలో ధనమంటే ఆవిడ దొంగిలించుకొని పరిగెట్టింది, ఇది నా సొమ్ము అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఈయన చెప్పిన ధోరణి మరి మున్సిపల్ గారు కనిపెట్టాడు, ఆవిడ చెప్పిన ధోరణి ఈ మున్సిపల్ గారు కనిపెట్టాడు. ఆ చెప్పే విధానాన్ని బట్టి ఈయన గ్రహించేసి ధనమంటూ సరే ఆ సొమ్ము అమ్మ ఆ రైతుది అంటున్నాడు కదా ఆయనకి ఇచ్చేసాయి, ఆయన చేతిలో పెట్టేసాయి, ముందు ఆయన చేతిలో పెట్టన్నాడు, పెట్టేసి అయ్యా ఇది నేను సంపాదించింది నా కష్టార్జితం అని చెప్పేసి అప్పుడు కూడా ఒక ధాటిగా అదరుబాటుగా చెప్తుందే కానీ ఆవిడ చెప్పిన ద్వారంలో లోటుగా కనబడుతుంది. ఈయన శాంతంగాను కంగారు పడకుండా దీనిగా చెప్తున్నాడు రైతు, ఎందుకంటే తన సొమ్ము అది. సరే అని చెప్పేసి ఇప్పుడు ఈయన ఏం చేయాలి, సొమ్ము తీసుకున్నాడు, ఏమయ్యా ఆవిడ సొమ్ముని నువ్వు తీసుకున్నట్టుగా ఆవిడ చెప్తుంది, మరి నిన్ను దండించాలా, నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను స్వామి, నేను కష్టపడే రైతుని, నాకు అలవాటే లేదు,
మరి ఈ డబ్బుల కోసం నేను ఒక అబద్ధం చెప్పి ఈ యొక్క దీన్ని నేను ఆ యొక్క దీన్ని నేను తట్టుకోలేను, నేను కష్టపడి సంపాదించిన సొమ్మయ్యా అని చెప్పేసి గట్టిగా చెప్తున్నాడు. చెప్తుంటే ఓకే అని చెప్పేసి ఆయన అది గ్రహించాడు. ఈవిడ కాదు 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 అని ఈవిడ ఇంకా గోల చేస్తూనే ఉంది. అప్పుడు ఆయనకి మరి ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వాడికి ఎలాంటి ఇది ఉండాలి, గ్రహింపు అనేటువంటిది ఉండాలి. అక్కడే చూశాడు, అమ్మ లక్ష్మమ్మ, మరి నువ్వు చేసింది నీ డబ్బులు ఆయన తీసాడు అంటున్నావు, ఆయన డబ్బులు నువ్వు నీది ఆయనది కాదు నీదని చెప్పేసి అంటున్నావు. సరే నిజము చెప్తావా, దండించమంటావా? ఏ దండనకైనా సరే మరి మేము వెనకాడము, ఆడాని మగానికని చూడము, చాలా కఠినంగా ఉంటుందని చెప్పేసి ఆయన ధాటిగా చెప్పాడు. ఎందుకు మున్సిపు గారు ఆయన చెప్పిన ఏదైతే అక్కడ ఊర్లో అది మాట చెల్లుద్ది. సరే అక్కడ వారు చెప్పిన తర్వాత చూసి ఆవిడ గట్టిగా ఆయన ఎప్పుడైతే గద్దించి చెప్పాడో దన్నమంటే అప్పుడు ఆవిడేమైంది, ఒప్పుకోవలసి వచ్చింది. నిజమే కదా అయ్యా, తప్పు జరిగింది, మరి ఎందుకంటే భయపడింది ఆవిడ. దండించిన ఎప్పుడైతే దండన పడుతుందో అని చెప్పేసి అనేటప్పటికీ ఆ సన్నివేశాన్ని ఆయన గమనించి నిజాన్ని గ్రహించి దన్నమంటే ఆవిడ మీద ఉన్నటువంటి విజయాన్ని గ్రహించి చెప్పగలిగాడు. చెప్పేటప్పటికి ఆవిడ అయ్యా తప్పు అయిపోయిందని ఆ కాళ్ళ పట్టి బ్రతిమలాడి, నన్ను ఏదేలాగా కష్టపడి కూలి పని చేసి సంపాదించుకొని చేతగాక ఎలాంటి తప్పుడు పనికి చేస్తున్నాను, ఇక మీదట ఎప్పుడు ఇలాగా చెయ్యను, అందరి ఎదుట తప్పులు చెంపలేసుకొని తప్పు ఒప్పుకొని మా ఊరికి వెళ్ళిపోతాం స్వామి, మమ్మల్ని క్షమించండి అని కాళ్ళయాలు పడితే, సరే ఆడపిల్లవు కనుక నువ్వు అడిగినందుకే సరే ఇక్కడితోటి ఇక మీదట ఎలాంటిది ఏది జరిగినా కూడా చాలా ఘోరమైనటువంటి కఠిన శిక్షలు పడతాయమ్మా అని చెప్పేటప్పటికి ఆ తీర్పు అలా చెప్పి రైతు సొమ్ములు రైతుకి దక్కింది. ఈమెకేమో మళ్ళీ ఎలాంటి పని చేయకూడదని ఈవిడికి శుద్ధిగా చెప్పడం జరిగింది. ఇలాంటి ఈ గ్రహింపు అటువంటిది ఆ మున్సిపు గారుగా కానీ ఏమాత్రం పొరపాటు పడితే తారుమారు అయ్యేదే కదా, అన్యాయం జరిగేది కదా రైతుకి. అట్టాగా మనకి ఇక్కడ ఏంటంటే ఒక శిష్యుడు గురువు దగ్గరికి వచ్చేటప్పుడు ఆ గురువుని ఏ విధంగా అడుగుతున్నాడు, నన్ను ఆశ్రయించినావని అన్నా ఈ బాధ నీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తులు చెప్పితే విన్నావా, దీన్ని నీవు విడువాకి అప్పటికి, నా యాజ్ఞను గొడవకి అప్పటికి. చూసారా, ఎప్పుడు గురువాజ్ఞలోనే ఉండాలి. గురువాజ్ఞలో లేకుండా మనము తేలిగ్గా మాటలు చెప్పి గంటలు ఉపన్యాసాలు ఇచ్చేసి గురు సేవకు దూరంగా ఉండి ఇదే గురువు సేవ అని చెప్పేసి అనుకుంటే అది పొరపాటే. కేవలం ప్రత్యక్షంగా గురుసేవ చేయాలి, పరోక్షంగా బోధ గురుసేవ చేయాలి. ఇది గురుసేవే ప్రత్యక్షము, అది పరోక్షము, రెండు గురుసేవలే. ఇందులో ఈ రెండింటిలో ఎవరైతే నలుగుతారో ఈ అచల రుచి శివరామ దీక్షితుల యొక్క సిద్ధాంతము అలవడుతుంది. అది లేకపోతే మాత్రము ఉట్టి మాటే. నేను ఎంత లెస్స చెప్పినా దీనిని తెలియంగగలరే దేశిక వర్యున్ పూని సేవించకుండిన మానవులది ఎట్లనన్న మరివెనబోయి నా మాటందు మనసుంచబోయి వానాకాలములోని వర్షము ఒక బిందువైన మిట్టను నిలవదు, అది నిశ్చయమే కదా. మరి మహానుభావులు ఎంత చక్కనైనటువంటి ఆ విషయాలు పొందుపరిచి మనకి అందించారంటే, మరి 200 సంవత్సరాల క్రితం పొందుపరిచి ఈ బోధ మనకు అందించారు. శివరామ దీక్షితుల వారి యొక్క సిద్ధాంతాన్ని సేమ్ అదే మార్గంలో ఏమాత్రము ఎక్కువ తక్కువ లేకుండా అదే వారి సిద్ధాంతాన్ని పొందుపరుస్తూ కందార్థముల రూపేణ కందపద్యముల రూపేణ మనకి అందించినటువంటి ఆ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి యొక్క వారికి పాదపద్మాలకి శిరస్సాష్టంగ ద్వాదశ నమస్కారం తెలియపరచాలి. ప్రతి చోట ఈ సిద్ధాంతంలో ఉన్న ఎక్కడ ఉపన్యాసాలు జరగనండి, ఎక్కడ పూజ జరగని భాగవత కృష్ణదేశకేంద్రుల గారి యొక్క కందార్థం కానీ కందపద్యం కానీ అననటువంటి పూజ కానీ సభ కానీ ఎక్కడైనా జరిగిందా? ఎక్కడా జరగలేదని మేము ఎన్ని సభలకు వెళ్ళినా కనబడుతూనే ఉంది. ఎక్కడో ఒక సందర్భంలో ఆయన యొక్క మాట ఉచ్చరణ జరుగుతుందా లేదా? ఏమమ్మా, ఆయన మాట లేనటువంటి పూజ ఎక్కడ జరగలేదు. పూజ విధానము వాడు ఇచ్చిందే చక్కనైనటువంటి. ఎందుకంటే మహానుభావుడు ముందే చెప్పాడు అక్కడ, అయ్యా మీరంతవారు కనుకనే చేరితి మీ పాదసేవ సిద్ధించుటకై ఏరింతవారు జగమున లేరని నా మదికి దోష లెస్సగా వినుడి, ఆజ్ఞకు మేర లేదు కనుగొనుడి. అక్కడ బంధింపబడాలి శిష్యుడు అనేవాడు. అక్కడ అతని ప్రమాణపూర్వకంగా రావాలి. ఏ రీతి వినుమంటే ఆ రీతే వింటాను, మీరాన తెవ్వండి
తోరము ఈ బాధ అని చెప్పేసి, అంటే ఇక్కడ ప్రమాణం చేశాడా లేదా శిష్యుడు? చేశాడు కనుకనే దానికి బద్ధుడై ఉంటేనే అది లభ్యమవుతుంది. అంతేగాని ఇన్ని రోజులు అయిందయ్యా. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మన వరకు జరుగుతున్నాయి ఏంటంటే, అయ్యా నేను అనర్గంగా అనగలను, 10 మందికి చెప్పగలను, నా దగ్గర ఆ సత్తా ఉంది, నాకు పట్టా ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వండి అని అడిగిన రోజులు ఇప్పుడు కనబడుతున్నాయి. అలాగే అవుతుందా? దాదాపు 30-40 సంవత్సరాలు సేవ చేస్తే కానీ ఆ గురువు దగ్గర ఆయన కరుణ రావాలి, వారి కృప ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క విషయాన్ని ఆయన నమ్మకం కుదిరినప్పుడు, నాయన నీకు ఈ అధికారం ఇచ్చి ఇలాగే ఈ యొక్క ఈ స్వామివారి యొక్క ఈ సిద్ధాంతాన్ని నువ్వు పొందుపరుస్తూ గురు సేవ దురంధ్రులకి అందించి నువ్వు తరించి వాళ్ళని తరింపజేయగలవని చెప్పేసి వారు గురుదత్తభయదానం అని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమం స్వామి అందుకనే పొందుపరిచాడు అది. కనుక మరి అయ్యా ఈ యొక్క మహానుభావులు మరి మా అయ్యగారికి చాలా దీనిగా కలుసుకునేవారు. నాన్నగారు మా అయ్యగారికి ఎక్కువగా చెప్పేవారు, నాయన చాలా గొప్ప భక్తులు వారు, అలాంటి వారు ఉండబట్టే ఈ రోజులు ఇంకా ఏమాత్రమైనా జరుగుతుంది అని చెప్పేసి అనేవారు. చాలా సంతోషం. ఖమ్మంలో ఎక్కువగా అంటే మేము మన మస్తాన్ గారు పూజలు పెట్టినప్పుడు అక్కడికి వచ్చాము. తర్వాత అబ్బాస్ గారు పూజ పెట్టినప్పుడు వచ్చాము. ఈ కార్యక్రమాలకి ఇలాగే రావటం జరుగుతుంది. కాకపోతే రాను ఏమవుతుందంటే ఆరాటం కోసం జరుగుతున్నట్టు కనబడుతున్నాయి. అలాగొద్దు. భక్తికి ఎప్పుడన్నా సరే మనము భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసైతే జయమొందిదవు గురుడు నైశాలి గాదా అని చెప్పేసి నీ మదిగిది నాటేనా లేదా అని చెప్పేసి మహానుభావుడు చెప్పినట్టుగా మరి. ఎందుకంటే ప్రమాణం పూర్తిగా జీవితాంతము కలిసి ఉంటాము, ఎటువంటి లోపం లేకుండా సంసారం గడుపుతామని చెప్పేసి 10 మందిని పిలుచుకొని 10 మంది చుట్టాలు బంధువులు పిలిచి ఆ అబ్బాయి అమ్మాయికి పెళ్లి చేసి మీరు అందరూ ఆశీర్వదించండి అని చెప్పేసి ముందు సంసారంలో రుచులు చూసినటువంటి పెద్దలందరిని పిలిచి ఎందుకు పెళ్లి చేస్తున్నాము, ఆ రోజు వాళ్ళకి ఎందుకు ఆ నలుగురిలో కలిసి ఇక్కడి నుండి మీరు స్వయానగా సంసారం చేస్తూ మీరు ఇబ్బంది పడక ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడకుండా చక్కనైనటువంటి అందరూ మెచ్చుకునే సంసారం చేయండి అని ఎందుకు చెప్తున్నాము? ఎలాగైతే అది చెప్తున్నామో అదే విధానంగా ఇందులో కూడా నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఈ పరిపూర్ణ బోధలో అట్ట రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి అయ్యగారు ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భాన్ని ఈ విధంగా వినియోగించుకొని మాకు బాబు మరి కృష్ణమూర్తి గారు వారి సంకల్పము ఆ పెద్దల యొక్క కృప వల్ల ఈరోజు ఈ యొక్క మీ అందరి దర్శనం కలిగి ఈ మాత్రం అయ్యగారి కృప వల్ల పలుకులు పలికించినందుకు ఇంతవరకు. ఎందుకంటే అయ్యా కొంచెం నేను అస్వస్థతలుగా ఉండేవాడిను. హెర్నియా కారణంగా ఆపరేషను 2 వైపులా ఇక్కడ నుండి ఈ చివరి వరకు కట్ చేశారు. ఇప్పటికి ఇంకా కనీసం 3 నెలలు రెస్ట్లో ఉండాలి నాయన అన్నారు. కానీ అలా కాకుండా ఎక్కడ గురు కార్యక్రమం జరిగినా వీలంత మట్టుకు వెళుతూనే ఉన్నాము. అది తట్టుకొని బాధ పెట్టినా కూడా ఈ సమయం మళ్ళీ రాదు. ఇదే ఇంతకంటే మంచి సమయము రాదు. ఎందుకంటే ఇది ఎన్నెన్నో చూస్తున్నాము, డబ్బులు పెట్టి ధనాలు పెట్టి ఖర్చు పెట్టి ఎన్నెన్నో వింతలు చూస్తున్నాము. కానీ ఈ మనసుకి పెట్టినటువంటిది ఈ బాధ తొలగించే బాధ ఎక్కడ దొరుకుద్ది? ఒక్క అచల సిద్ధాంతంలోనే దొరుకుతుంది. ఇంతకు మించినటువంటిది ఇంకోటి లేదు, అది రాదు. అందుకనే మహానుభావుడు మనకి ఎంత కుదురుగా ఉండి ఎంత మనము వినయ విధేయతతో ఉంటామో అప్పుడు అది అంత లభ్యమవుతుంది. అంతేగాని లేకుంటే మనము ఆరాటం కోసం పోయామంటే మనము పొరపాటు పడినట్టే. కనుక ఇంత సిద్ధాంతాన్ని మీరందరూ కూడా ఎంత పొందుపరిచి దీన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళి నలుగురు చెప్తున్నారు, తెలియపరుస్తున్నారు. కనుక మీకు మీ భక్త బృందంకి మీ కూటమికి అందరూ కూడా శిరసాష్టంగా దోష నమస్కారం తెలియపరుస్తూ అయ్యా మరి మాకు ఇక్కడతోటి ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంది కనుక మరి ఇంతటితో అయ్యగారి కృప వల్ల ఆఫ్ చేస్తున్నాము. ఇక మిగిలినటువంటి సారాంశము స్వామివారి వల్ల వినాలని చెప్పేసి 4 ముక్కలే. ఎందుకంటే మళ్ళీ మేము కార్యక్రమంకి వెళ్ళాలి. ఆ తదనంతరం ఇప్పుడు ఇదే మళ్ళీ అమ్మ మీ అందరి తరఫున
బాబు గారిని వారి దంపతుల్ని కోరుతున్నాను. మీ భక్త బృందం అందరూ కూడా మహాశివరాత్రి ఎప్పుడు అది మహాశివరాత్రికే మా అయ్యగారు కార్యక్రమం పెట్టారు. ఆయన 49 సంవత్సరాలు మా అయ్యగారు ఆ కార్యక్రమం జరిపించారు. ఆ తదనంతరం వారు పరమైన తర్వాత ఆ కార్యక్రమం దాన్ని మళ్ళీ మేము మార్చకుండా అదే డేట్ని ఆ మహాశివరాత్రి నాడే ఆ అయ్యగారు ఏదైతే పెట్టాడో ఆ కార్యక్రమం మేము కంటిన్యూ చేస్తున్నాం. బాబు మా అయ్యగారికి కర్మపుత్రుడు, కారణపుత్రుడు. ఆ అమ్మగారు కోడలు. బాబు గారు లేగమ్మ, దర్శనం జయ గురు. ఇది ఆ అమ్మ అటు తిరిగి నమస్కారం చేసి తిరిగి అది బస్ కూర్చో. నా సహధర్మచారిణి కొందనపు బొమ్మ శారద వందనమనరు ఇంత నీకు వైభవ మగనే. మా అయ్యగారి ప్రసాదం అమ్మ. మా అయ్యగారు నాయన ఈ అమ్మాయిని చేసుకో, నీ రూటుకి తిరిగి ఉండదు, నా మాట నమ్మన్నారు. అట్లాగే చాలా గొప్ప సేవ దురంధ్రులమ్మ. గురు సేవ చేసింది. మా నాన్నగారు సుస్థిలో ఉన్నప్పుడు కూడా అలాగే చేసింది. మా అయ్యగారు సేవ చేసింది. అంత అది దాంట్లో అమల నిర్గుణాంబ అనే నామకరణంతో నువ్వు పిలువబడతావమ్మా, 10 మందిలో నువ్వు చక్కనైనటువంటి పేరు పొందుతావని వారి ఆశీర్వాదమే ఇది. గురుసేవ చెయ్యాలి. గురుసేవ చేయనటువంటి జన్మ ఇంకెందుకు? వాళ్ళు అటు ఆడవారని ఇటు మగవారని భేదం పెట్టుకున్నవాడు గురుపుత్రుడు కానే కాడు. అది గంటపదంగా చెప్పగలుగుతున్నాం. అది ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ ఏమైనా తేడా ఉందమ్మా? లేదే. రూపాలు వేరే, ఉన్నట్టు వెలుగు మాత్రం ఒకటే. కనుక మరి సారాంశం ఏమైనా సరే బాబు ఇంకా చెప్పగలరా? ఎందుకంటే ఆయన దగ్గర శాస్త్ర దృశ్యం గురువు వాక్యం అన్నారు. సభని రంజల్లా చేసేటువంటి సత్తా ఉంది కనుక వారి కృప గురు కృప అంతే. అంతేగాని ఊరికి ఎన్ని మాటలు ఉత్త మాటలు ఎన్ని చెప్పినా ఉన్నదేదో తెలియదు. మత్తు వదిలి గురిని చేరక మాయ రోగం బదలదు అని మహానుభావులు చెప్పారు. మా అయ్యగారు సెలవిచ్చినట్టుగా అంతే కదమ్మా. ఎందుకంటే మహానుభావులు ఎన్నో దీనికి కష్టపడి తీసుకొచ్చి అందించారు మనకి. ఈరోజు మనకి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి అప్పుడు కృష్ణదేశకంద గారి దగ్గర ఉన్నప్పుడు ఈ సౌకర్యాలు ఉన్నాయా? లేవు. ఎందుకు? నా చిన్నప్పుడు 50 సంవత్సరాల క్రితములు కూడా లేవు ఇవి. మా అయ్యగారితో పాటు నడుచుకొని 4-5 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఆ ఊరి నుండి రావటము, అలాగే కొంత దూరం వెళ్ళినప్పుడు ఆ బారి నీరుని పట్టుకోవడము, లారో కారో ఎక్కి తిరగటము అట్టా చేసేవాళ్ళము. మరి ఈ రోజుల్లో చూడండి, ఈరోజు మరి ట్యాక్సీ బుక్ చేసుకుని వచ్చాం. అంటే యాక్చువల్గా ఇది పద్ధతి కాదు. మనం ఎంత దూరం అయినా సరే ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా రావాలి? నడుచుకునే రావాలి. అలాగంటే ఎవరికి ఒప్పందం కుదరదు. అది బండి మీద దేనికో వెళ్ళిపోయి వాళ్ళ ముందే వాళ్ళని అది ఒప్పుకోదు. అది ధర్మబద్ధం కాదు. కానీ మరి ఈ రోజుల్లో మరి అదే మనం చేస్తున్నాం. ఏమో వారి కృప వదిలిపెట్టడము, మనము వారికి దాసోహనమై ఉండటమే వారి జయలో సద్గురు బ్రహ్మ మహారాజుకి జయ గురుదేవ్ మహారాజుకు జై. శ్రీ అచలానంద అర్జీ రమణయార్యుల వారు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. అంటే గురువు ఎలా ఉండాలి అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, ఒక చోట థెఫ్టింగ్ దొంగతనం జరిగినప్పుడు నువ్వు తీసావా అనేటువంటి సందర్భంలో ఆ డబ్బులు నాయి అని ఇద్దరు అన్నప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటారు? అంటే ఆ మీడియేటర్, ఆ పెద్ద మనిషి అయినటువంటి వాడు గట్టిగా చెప్పినప్పుడు మాత్రమే అక్కడ నిజ నిర్ధారణ జరుగుతుంది అన్నట్లుగా. ఇప్పుడు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.